ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో జరిమానాను బీసీసీఐ చెల్లించాలంటూ లలిత్ మోదీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన కేసులో లలిత్ మోదీకి ఈడీ 10,65 లక్షల జరిమానా విధించింది. అయితే ఆ మొత్తాన్ని బీసీసీఐ చెల్లించేలా ఆదేశాలించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు లలిత్ మోదీ. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో జరిమానాను బీసీసీఐ చెల్లించాలంటూ లలిత్ మోదీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన కేసులో లలిత్ మోదీకి ఈడీ 10,65 లక్షల జరిమానా విధించింది. అయితే ఆ మొత్తాన్ని బీసీసీఐ చెల్లించేలా ఆదేశాలించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు లలిత్ మోదీ.